ఓకే. ఇప్పుడు మనం మరో చాలా చాలా కీలకమైన ఎగ్జామ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకు ముందుగానే ఎంత మెమరీ కావాలో ఖచ్చితంగా తెలీదనుకోండి. అటువంటి పరిస్థితుల్లో ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు అంటే రన్ టైంలో మెమరీని ఎలా కేటాయించాలి? దీన్నే డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటారు. ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది మనకు హీప్ అనే ఒక కాన్సెప్ట్ని పరిచయం చేస్తుంది. హీప్ అంటే ఏంటో తెలుసా? అది ఒక పెద్ద ఫ్లెక్సిబుల్ మెమరీ పూల్ లాంటిది. ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు మనకవసరమైనప్పుడు మ్యాలాక్, కాలాక్ లాంటి ఫంక్షన్స్ వాడి హీప్ నుండి మనకు కావలసినంత మెమరీని అడిగి తీసుకోవచ్చు. ఇది స్టాటిక్ మెమరీ అలొకేషన్కి పూర్తిగా భిన్నం. ఇది మీ పరీక్షకు చాలా చాలా ముఖ్యమైన తేడా. జాగ్రత్తగా వినండి. మ్యాలోక్ ఫంక్షన్ చాలా వేగంగా పనిచేస్తుంది, కానీ అది మనకు ఇచ్చే మెమరీలో చెత్త ఉంటుంది, అంటే గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. అదే క్యాలోక్ అయితే అది మనకు మెమరీని ఇచ్చే ముందే దాన్ని శుభ్రం చేసి అన్నిటినీ సున్నాతో నింపుతుంది. అందుకే క్యాలోక్ కొంచెం స్లోగా ఉంటుంది. సో స్పీడ్ ముఖ్యమనుకున్నప్పుడు మ్యాలోక్ వాడతారు, కానీ డేటా క్లీన్గా సేఫ్గా ఉండాలి అనుకున్నప్పుడు క్యాలోక్ అనేది మంచి చాయిస్.